మర్నాడు సరితనే మహేంద్రని పిలిచి మొహం వాచిపోయేలా చివాట్లు పెట్టింది. ఇద్దరు బిక్కచచ్చిపోయారు. అంతకుముందు ఎప్పుడూ అంతటి కోపాన్ని చూడని వాళ్ళు కంగారు పడిపోతూ కన్నీళ్లు పెట్టేసుకున్నారు. సుష్మ ఎప్పుడూ ప్రశాంతంగా సాదాగా దయగా ఉంటుంది. దీనికి అంతటికీ కారణమైన శకుంతలను శాపనార్థాలు పెట్టుకుంటూ సరిత మహేంద్ర వెళ్ళిపోయారు. ఆ రోజు పబ్లిక్ హాలిడే. వాళ్ళు ఏదో ప్రోగ్రాం వేసుకున్నారు. కానీ సుష్మ వారం వరకు కాలేజీ ఆవరణ దాటి బయటకు వెళ్ళకూడదు అన్న శిక్ష విధించింది. ఆ మాట వినగానే వాళ్ళ ముఖాలు ముడుచుకుపోయాయి. సుష్మకి బాధగా ఉన్నా తప్పలేదు. ఇవన్నీ అయ్యేసరికి మనసు చికాగ్గా తయారైంది. చిరాకు విసుగు నిండిన మనసుతో ఇంట్లోనే ఉండిపోయింది. నీల్ కనిపించి చాలా రోజులవ్వడంతో ఆమె మరింత దిగులు పడింది. నీల్ కనీసం ఉత్తరమైనా రాస్తాడనుకుంది కానీ రాయలేదు. ఎప్పుడొస్తాడో తెలియదు. ఇంతలో మీనాక్షి గేటు తెరుచుకుని వచ్చింది. లేలే, తొందరగా తయారవ్వు అంది మీనాక్షి సుష్మను చెయ్యి పట్టి లేపుతూ. సుష్మ అనాసక్తంగా ఏమిటి తొందర, ఎక్కడికి అంది. ఎక్కడికేమిటి, టికెట్స్ రిజర్వ్ చేయించాను సినిమాకి, చేతిలో టికెట్స్ చూపుతూ అంది. సుష్మకు ఎటూ వెళ్లే మూడ్ లేదు. సినిమా చూసి ఎంజాయ్ చేయగల మనస్థిమితం అసలే లేదు. అబ్బా సినిమానా అంది నీరసంగా ఉదాసీనంగా కూర్చుని ఉన్న ఆమెను చూసి మీనాక్షి విసుక్కుంటూ, నువ్వు సన్యాసాశ్రమం స్వీకరిస్తే మంచిది. నీకు ఈ మధ్య ఏ సరదాలు రుచించటం లేదు. ఎప్పుడు చూసినా మొహం వేళ్లాడేసుకుని ఏమిటిది, నీ నీళ్ళేమైపోయాడు, ఇద్దరు పోట్లాడుకున్నారా? అయితే చెప్పు, నేను వెళ్ళి బ్రతిమలాడి కాళ్ళు పట్టుకునైనా సరే నీ దగ్గరికి తీసుకొస్తాను. కానీ దయచేసి కాస్త నవ్వు, చూడలేక చస్తున్నావు నీ సీరియస్నెస్ని విసుక్కుంటూ అంది మీనాక్షి. సుష్మ చిన్నగా కసురుకుంటూ, నీ ఉపన్యాసం ఆపు తల్లి, నాకు ఒంట్లో బాగోలేదంటే ఎందుకిలా గొడవ పెట్టేస్తావు అంది. శారీరక కష్టానికైతే ఏదో ఒక మందుంది, డాక్టర్లున్నారు. నీ మానసిక ప్రేమరోగాన్ని ఎవరు నయం చేయగలుగుతారు? అతను వచ్చి పిలిస్తే ఒంటికాల మీద పరిగెడతావు. నాతో రావడానికి మాత్రం అనారోగ్యం, ఆరోగ్యమే బాగుండదు. నాతో రావడం ఇష్టం లేకపోతే చెప్పు నిష్ఠూరంగా అంది మీనాక్షి వ్యంగ్య పరిహాసాలు భరించలేక, నువ్వు ఎలాంటి దానివంటే, ఎందుకులే తల్లి పద వస్తున్నాను అని లేచింది సుష్మ. చకచక 5 నిమిషాల్లో తయారై బయలుదేరింది. మ్యాట్నీ సినిమా చూసి బయట హోటల్లోనే భోజనం చేసి ఇంటికి తిరిగొచ్చారు. రత్తొచ్చి, మీరు అటు వెళ్ళిన తర్వాత నీల్బాబు వచ్చారు అంది. ఒక్కసారిగా తనను ఎత్తైన శిఖరం మీద నుంచి ఎవరో కిందకు పడదోసినట్లు అనిపించింది సుష్మకి. నిరాశగా, ఏమైనా చెప్పెళ్ళారా అంది. నీల్బాబు మీరు ఎక్కడికి వెళ్ళారో అని అడిగారు. ఏమో నాకు తెలియదు, భోజనం తయారు చేయొద్దు అని చెప్పి వెళ్ళారు అని చెప్పాను. ఎప్పుడొస్తారో అని అడిగారు. ఏమో నాకు తెలియదన్నాను. మీరు నాతో చెప్పి వెళ్ళలేదుగా. గడగడా మాట్లాడింది రత్తి. సుష్మ మరో మాట మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళింది. మీనాక్షి మీద పట్టరాని కోపం వచ్చింది. అంతే కోపం నీల్ మీద కూడా వచ్చింది. ఇన్ని రోజులు ఏమైపోయాడో తెలియదు. తిరిగొచ్చి తను వచ్చినట్లు కూడా ఫోన్ చేయలేదు. మీనాక్షి సుష్మ వెనకే వచ్చి ఆమె మంచం మీద కూర్చుంటూ అంది. సారీ సుష్మా, పొరపాటు చేశాను. నిన్ను అనవసరంగా నువ్వు రానంటున్నా లాక్కెళ్ళాను. సుష్మ బాధను అర్థం చేసుకుంది మీనాక్షి పశ్చాత్తాపపు మాటలతో సుష్మ విసుగు మరింత హెచ్చింది. తనని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్తుందేమో అని చూస్తుంటే తన కోపాన్ని మరింత అధికం చేస్తుంది అనుకుంది సుష్మ. ఆయనేదో నా ప్రేమికుడైనట్లు, ఆయన వెనుక నేను పిచ్చిదానిలా పరుగులు పెడుతున్నట్టు మాట్లాడుతున్నావు సుష్మ రుసరుసలాడుతూ అంది. నీ ప్రేమికుడు కాకపోతే ఆయన ఎవరు మరి? నీ అన్న, లేక నీ తాత ముత్తాత? మీనాక్షికి కూడా ఆమె మాటలతో కోపం వచ్చింది. మీనాక్షి ప్లీజ్, నన్ను ఒంటరిగా వదిలే. సుష్మ స్వరం తీవ్రంగా ధ్వనించింది. తరువాత వాడిపోయిన మీనాక్షి మొహం చూసి సుష్మ కరిగిపోయింది. మీనాక్షి మెడ చుట్టూ చేతులు వేస్తూ, నేను ఏమీ అనుకోకు, నేను పిచ్చిదాన్ని అంది సుష్మ. ఈలోగా రెత్తొచ్చి అల్మరాను ఆనుకుని నిలబడి నాటకీయంగా, అమ్మగారు అయ్యగారు భోజనం ఎక్కడే చేస్తాను, సాయంత్రం మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళారమ్మా అంది. మీనాక్షి ఆ మాటలు విని తృప్తిగా నవ్వుతూ సుష్మ వైపు కొంటెగా చూసింది. తల్లి, ఇక నీ అలక చాలిస్తావా అంది మీనాక్షి. సుష్మ దృష్టి గడియారంపై పడగా అదిరిపడి లేచి కూర్చుంటూ, మొద్దు మొహందానా, మరి ఎంతసేపు ఈ సంగతి నాతో ఎందుకు చెప్పలేదు? రత్తి మీద విసుక్కుంటూ అంది సుష్మ. ఇక నేను వెళ్తాను. మీనాక్షి లేచి నిలబడుతూ అంది. ఇవాళ నువ్వు ఎక్కడే భోజనం చేసి వెళ్ళు మీను, సుష్మ హుషారుగా ఆహ్వానించింది. బాబాబు, అంత పెద్ద త్యాగం చేయలేను. నేను ఇంకా కొద్ది కాలం హాయిగా బ్రతకాలనుకుంటున్నాను. కొద్దిటి నుంచి నేను నా వెంట తిప్పినందుకే నీ నీళ్ళు నీ మీద మండిపడుతూ ఉంటాడు. ఆయన వచ్చాక కూడా నేను ఇక్కడ కనిపిస్తే నన్ను హత్య చేసేస్తాడు అంటూ వెళ్ళిపోయింది మీనాక్షి. సుష్మలో అలసటంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది.
హుషారుగా రత్తిని కేకేసింది. నా స్నానానికి ఏర్పాట్లు చేయి అని పురమాయించింది. రత్తి ఆశ్చర్యపోతూ ఇప్పుడు ఆ చలిలో అంది. అవును, ఇప్పుడే చేస్తాను. అమ్మగారు, జలుబు చేస్తుంది అమ్మగారు, నచ్చ చెబుతున్నట్లుగా అంది రత్తి. నీకెందుకు, నువ్వు వెళ్ళి నీళ్లు రెడీ చెయ్యి అంది సుష్మ. రత్తి నీళ్లు వేడి చేయడానికి వంటింట్లోకి నడిచింది. సుష్మ బెడ్రూమ్ సర్దుతూ క్షణానికి ఒకసారి తలుపుల వైపు చూస్తుంది. ఆమె శరీరంలోని రక్తనాళాలు బిగుసుకుపోతున్నాయి. తను చాలా ఆలస్యంగా వచ్చింది. నీల్ మళ్ళీ వచ్చి వెళ్ళలేదు కదా, హఠాత్తుగా అనుకుంది సుష్మ. అలా జరిగి ఉండదని తనకు తానే నచ్చ చెప్పుకుంటూ విడిగా ఉన్న జుత్తును కొప్పుముడి వేసుకుంది. బాత్రూంలోకి వెళ్తూ రత్తిని పిలిచి కాఫీ పౌడర్ ఉందా ఇంట్లో అని అడిగింది. కొద్దిగా ఉంది అంది రత్తి. సుష్మ తలారా స్నానం చేసి మంచి చీర కట్టుకుంది. చెవులకి దుద్దులు పెట్టుకుంది. అల్మరా తెరిచి ఇంటిమేట్ సెంటు తీసుకుని రాసుకుంది. అద్దంలో తన ప్రతిబింబాన్ని ఓసారి చూసుకుంది. తన ముఖం తనకే ఎంతో అందంగా కనిపించింది. మరి కాస్త పౌడర్ బుగ్గలకి అద్దుకుంటూ మళ్ళీ తన రూపాన్ని మరోసారి అద్దంలో చూసుకుని వచ్చి వరండాలో నిలబడి నీల్ కోసం ఎదురు చూడసాగింది. బయట బాగా చలేస్తుంది. అయినా అమ్మాయిలు తమ కోసం వచ్చే బంధుమిత్రుల కోసం ఎదురు చూస్తూ లాన్లో కూర్చుని ఉన్నారు. మరికొందరు క్యాంటీన్లో కూర్చునున్నారు. గుడ్ ఈవినింగ్. సుష్మా సరిత గొంతుకును గుర్తుపట్టేసింది. ఆ అమ్మాయి ఉదాసీనంగా నడుచుకుంటూ వచ్చింది. మరో రోజైతే సుష్మ ఏవో మాటలు మాట్లాడి ఉండేది, కానీ ఇవాళ కుదరదు. అందుకే ముక్తసరిగా గుడ్ ఈవినింగ్ అనేసి ఊరుకుంది. ఆ రోజు సెలవు కావడంతో సరిత ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్ళిపోయారు. ఒక్కరూ తిరిగి రాలేదు. మరీ ఒంటరిదైపోయి దిగులు నిండిన కళ్ళతో సుష్మ వైపు చూసింది. ఇంతలో దూరంగా నీల్ కారు రావడం చూసింది సరిత. నీల్ని బాగానే గుర్తుపట్టింది సరిత కళ్ళు. ఆమె కళ్ళు కొంటెదనంతో వెలిగాయి. ఆ క్షణం వెంటనే అక్కడి నుంచి చకచకా నడుచుకుంటూ హాస్టల్లోకి వెళ్ళిపోయింది. నీల్ని చూసిన సుష్మ లోపలికి నడిచింది. అమ్మగారు, పాలు లేవు అంది రత్తి. వెళ్ళి పట్రా అని రత్తికి డబ్బులు ఇచ్చింది సుష్మ. మళ్ళీ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చేసరికి అప్పటికే నీల్ 2 చేతుల్లోనూ ప్యాకెట్లు పట్టుకుని లోపలికి వచ్చాడు. ప్యాకెట్లను ఖాళీగా ఉన్న కుర్చీ మీద పడేశాడు. సుష్మ పరిగెత్తుకొచ్చి నీల్ కౌగిట్లో ఒదిగిపోయింది. చాలాసేపటి వరకు అలాగే ఉండిపోయింది. మళ్ళీ తలను అతని గుండెలకు ఆనిస్తూ, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకు దయలేదు నీల్. నేను నీకోసం చూసి చూసి అలసిపోయాను అంది. నువ్వేగా చెప్పావు ఇంక రావద్దని వెక్కిరిస్తూ అన్నాడు నీల్. తన్మయత్వంలోంచి కళ్ళు పైకెత్తి చూస్తూ, ఇంకెప్పుడు నా మాట వినకు అందామె. ఇక ముందు రావద్దని చెప్పకు ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు నీల్. చెప్పను బుద్ధిగా తలూపిందామె. నీల్ సుష్మని ఒక క్షణం సేపు 1 అంగుళం దూరం చేస్తూ ఆమె కళ్ళల్లోకి చూశాడు. తడిగా ఉన్న సుష్మ పెదవులు నవ్వడం లేదు, దేనికోసమో నిరీక్షిస్తున్నాయి. నా శరీరం సగం తెగిపోయినట్లు అనిపించింది సుష్మ. రాగానే నీకోసం పరిగెత్తుకొచ్చాను, నువ్వు కనిపించలేదు. నిరాశపడిపోయాను. పగలల్లా ఏం చెయ్యాలో బొత్తిగా తోచలేదు అన్నాడు నీల్ సుష్మని మళ్ళీ దగ్గరకు లాక్కుంటూ. తలుపు చప్పుడైంది. సుష్మ దూరంగా జరుగుతూ బహుశా రత్తొచ్చుంటుంది అనుకుంది. ఇవన్నీ ఎవరికోసం తెచ్చావు? ప్యాకెట్ల వైపు చూస్తూ అంది సుష్మ. నీకోసమే, చూడు, నచ్చుతాయేమో అన్నాడతను చిరునవ్వుతూ. ఆమె ప్యాకెట్లన్నీ విప్పి చూసింది. అతను సుష్మ కోసం చాలా బహుమతులు తెచ్చాడు. పర్సు, హ్యాండ్ బ్యాగు, చీరలు, జరి అంచులున్న బ్లౌజ్ పీసెస్, చెవులకి ముత్యాల దిద్దులు ఉన్నాయి. అవన్నీ చూసి సుష్మ మొహం సంతోషంతో వెలిగిపోయింది. నా అలవాట్లను పాడు చేస్తున్నావు నీల్. నువ్వు ఇన్నేసి పట్టుకురావాల్సిన అవసరం ఏముంది అంది అతనితో. తను ఇన్ని బహుమతులు పట్టుకురావడం ఆమెకు ఇష్టంగానే ఉంది, కానీ తీసుకోవడానికి మాత్రం ఆత్మాభిమానం అడ్డొస్తుందనుకున్నాడు అతను. సుష్మను ఏడిపించి ఆనందించాలనే ప్రయత్నం చేస్తూ, నాకున్నది సుష్మ అని ఒకే ఒక్క సుష్మ. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ అందమైన వస్తువు కనిపించినా వెంటనే కొనేసి నా సుష్మకి ఇచ్చేయాలి అని ఉంటుంది. కానీ నీ సంగతి వేరు. నీరు కోసం చీర, సంజయ్ కోసం స్వెటర్, వినయ్ కోసం షర్ట్, అమ్మకు చీర, నాన్న కోసం మరొకటి. ఇలా అన్ని పనుల్లోనూ నీళ్ళు అనేవాడు ఒకడున్నాడు అన్న సంగతి కూడా నీకు గుర్తుండదు. నాకు గ్లౌస్ అని పెడతాను అన్నావు, అది మర్చిపోయావు అన్నాడు నీల్. సుష్మ కింద కార్పెట్ మీద కూర్చుని ఉంది. ఆమె 4 వైపులా నీల్ తెచ్చిన బహుమతులు రంగురంగుల కవర్లు పడి ఉన్నాయి. వాటిని జరిపి తను వచ్చి నీల్ కాళ్ళ దగ్గర కూర్చుని అతని మోకాళ్ల మీద తలానుస్తూ, అప్పుడే అలిగావా? నీకన్నా ఎక్కువ మరొకరు ఎలా అవుతారు? మా తమ్ముళ్ళు చెల్లెళ్లతో నిన్నెందుకు పోల్చుకుంటావు? నేనేం మర్చిపోలేదు. నీ గ్లౌజ్ అల్లి పెడతాను, సరేనా? బొజ్జగింపుగా అందామె. నీల్ ఇంకా తడారిన సుష్మ జుట్టుని తాకుతూ, నువ్వు ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి ఆలోచిస్తుంటావు మరి, అందుకని అన్నాడతను.
వంటగదిలో నుంచి పళ్ళాల చప్పుడు వినిపించింది. ఆమె లేచి నిలబడింది. రత్తిని కేకేస్తూ, రత్తి, టీ ఇక్కడికి తీసుకురా, భోజనం కొంచెం సేపు ఆగి చేస్తాం అంది. రత్తి టీ కప్పులతో ఉన్న ట్రే తెచ్చిపెడుతూ నీల్ వైపు చూసి ఆత్మీయంగా నవ్వింది. రత్తి వెళ్ళాక నీళ్ళు అడిగాడు. రత్తి మనల్ని ఇలా చూసేస్తుంది కదా, ఏమనుకుంటుంది? ఇన్నాళ్ళకి గుర్తుకొచ్చిందా అయ్యగారికి సంగతి? కొంటెగా నవ్వింది సుష్మ. మళ్ళీ తనే, ఆ రోజు కారులో డ్రైవర్ చూస్తున్నాడో నేను గొడవ చేస్తుంటే నువ్వేమన్నావు? గంగలో కలవమను, హీ కెన్ గో టు హెల్, గుర్తుందా? ఓ దర్జాగా అని ఆమె కొంగు చివర్లో వేలాడుతున్న పట్టుదారాలు లాగసాగాడు నీల్. సుష్మ టీ కప్పు అతని చేతికి అందించి వచ్చి అతని పక్కన కూర్చుంది. అతను సుష్మను చూసి, సుష్మ, చాలా అందంగా ఉన్నావు ఈరోజు, అంతేకాదు చూడు, ఆ పువ్వుల్లోంచి వస్తున్న సువాసన మునిపటి కన్నా మధురంగా ఉంది. ఇంకా నీల్ అక్కడితో ఆపేసి సుష్మని దగ్గరకు తీసుకున్నాడు. టీ తాగి మంచం మీద కూర్చుని పేపర్ తిరిగేస్తుంది సుష్మ. ఇంతలో రత్తి బయట మాట్లాడుతున్న శబ్దం విని ఎవరా అని బయటకు వచ్చింది. గేటు తీసుకుని తల్లి అనసూయమ్మ, నిరుపమ, వినయ్ లోపలికి రావడం ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది సుష్మ. ఉత్తరమైనా రాయకుండా వాళ్ళు ఇలా ఊడిపడడం ఆశ్చర్యం అనిపించింది. తనను తాను సంభాళించుకుని వాళ్ళను పలకరించింది. రండి రండి, ఏమిటో ఇంత హఠాత్తుగా, ఇంటి దగ్గర అందరూ బాగానే ఉన్నారా అని అడిగింది సుష్మ. చౌకీదారు వాళ్ల సామాన్లు తెచ్చి లోపల పెట్టి వెళ్ళిపోయాడు. రత్తి సామాన్లను గదిలో సర్దేసింది. నీకు ఉత్తరం రాసే టైం లేదు. నిన్న అబ్బాయి తరపు వాళ్ళ దగ్గర నుంచి అమ్మాయిని హైదరాబాద్ తీసుకొచ్చి చూపించమంటూ టెలిగ్రామ్ వచ్చింది. ఆ అబ్బాయి రైల్వేలో పనిచేస్తాడట. వాళ్ళ బంధువుల ఇంట్లో పెళ్లికి ఇక్కడికి వస్తారట. పిల్లాడు ఇక్కడే ఉన్నాడు కదా అని పిల్లని ఇక్కడికి తీసుకురమ్మని రాశారు అన్నది తల్లి సోఫాలో కూలబడుతూ. ఆవిడ కూతురుతో మాట్లాడుతుంది గాని కళ్ళు ప్రతి అంశాన్ని చూసేస్తున్నాయి. కూతురు ఉంటున్న ఇంటిని నిశితంగా పరిశీలిస్తోంది. ఓసారి గదులు వెనక అన్నీ చూసొచ్చి ప్రసన్న వదనంతో కూర్చుంది. సరే లేచి ముఖాలు కడగండి, టిఫిన్ చేద్దరు గాని అంది సుష్మ. వాళ్ళు ముఖాలు కడిగేలోగా రత్తి కాఫీ టిఫిన్ సిద్ధం చేసింది. సుష్మ తయారై కాలేజీకి బయలుదేరింది. మీరు స్నానాలు చేసి కాసేపు పడుకోండి, వంట రెడీ చేస్తుంది రత్తి చెప్పి వెళ్ళిపోయింది సుష్మ. కూతురు వెళ్ళిపోయాక మరోసారి గదులన్నీ తిరిగి వస్తువులన్నీ తిరగదోడి చూసింది అనసూయమ్మ. తాముండే ఇంటితో పోలిస్తే ఇంద్రభవనంలా ఉందావిడక ఇల్లు. ఇంటిని అంగుళం అంగుళం పరిశీలించి తృప్తిపడింది. తరువాత స్నానం భోజనం కానిచ్చి పడుకుని నిద్రపోయింది. సాయంత్రం సుష్మ కాస్త పెందలాడి ఇంటికొచ్చేసింది. కూతురు రాగానే ప్రేమగా కాఫీ అందించింది. టిఫిన్ చేయమని బతిమాలింది. కూతురి పక్కనే కూర్చుని ఊరి కబుర్లు ప్రారంభించింది. రాజారాం భార్యకు చెల్లెలికి మధ్య జరిగిన తగాదా, రమణి మెట్ల మీద నుంచి పడడం లాగాయితూ కబుర్లన్నీ పోసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది. రమణి కింద పడినప్పుడు కాలో చెయ్యో విరిగిపోలేదు కదా అని ఎంత కంగారు పడిందో వివరించి అదృష్టవశాత్తు అంగవైకల్యం ప్రాప్తించలేదో నిట్టూర్చింది. అయినా దాని మనసు చదువు మీద లేదు, ఊరికే అంటుంది డాక్టర్ అవుతాను అని. అంత తేలిగ్గా డాక్టర్లైతే అందరూ తమ పిల్లల్ని డాక్టర్లను చేయరు అందావిడ. తరువాత ముందుకు వంగి స్వరం తగ్గించి రహస్యం చెప్తున్నట్లుగా, మీరు పెళ్లి వెంటనే చేసేయకపోతే ప్రమాదం ముంచుకొచ్చేలా ఉంది. ఎప్పుడూ కిటికీల నుంచి ఎదురింట్లో అబ్బాయి వైపు చూస్తూ ఉంటుంది. వాడు లేడు, మన ఎదురింట్లో మోహన్. వాడు ఒట్టి వెధవలా కనిపిస్తున్నాడు. రేపు ఏదైనా జరగరాంది జరిగిపోతే వంశమర్యాద బజార్లోకి వచ్చేస్తుంది అంది. ఏమి మోహన? ఆశ్చర్యంగా అడిగింది సుష్మ. అమ్మా, ఆ అబ్బాయి చాలా బుద్ధిమంతుడు, చాలా తెలివైనవాడు. ఎప్పుడు ఫస్ట్ మార్కుల్లో పాస్ అయ్యేవాడు. అప్పుడేదో కాంపిటీషన్ ఎగ్జామ్ రాశాడు, ఏమైంది అని అడిగింది సుష్మ. ఇంటర్వ్యూలో తప్పాడని చెప్తున్నారు. ఏం గొప్ప అన్నట్లుగా అంది. సుష్మ, ఒకవేళ అతను డిప్యూటీ కలెక్టర్ అయ్యాడనుకో, నీరునిచ్చి పెళ్లి చేసేస్తావా పరిహాస ధోరణిలో అంది. తల్లి నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది. మళ్ళీ వెంటనే సర్దుకుని, కలెక్టర్ కాదు, వాడు కమిషనర్ అయితే మాత్రం నీరుని వాడికి ఇవ్వడం జరగదు. నా బంధువుల్లో ఓరడంత మంది మగపిల్లలున్నారు. అలాంటి వేధవకి నా కూతుర్నిచ్చే కర్మ నాకెందుకు అతిశయంగా అందావిడ. ఇంతలో ఎవరో కాలింగ్ బజర్ నొక్కారు. సుష్మ రత్తిని గాకేసి ఎవరొచ్చారో చూడమంది. రత్తొచ్చి నీళ్ళని చెప్పబోయింది. అంతలోనే సుష్మ బయట గుమ్మం దగ్గరకు వచ్చింది. గుమ్మంలో నీల్ ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని నిలబడి ఉన్నాడు. నీల్, సుష్మ స్వరం ఆనందంగా ధ్వనించింది. రారా లోపలికి రా, విజయవాడ నుంచి అమ్మవాళ్ళు వచ్చారు అంది. ఆ కబురు వినగానే నీల్ ముఖం వాడిపోయింది. నిరుత్సాహంగా, నిన్ను సినిమాకి తీసుకువెళ్దామని వచ్చాను అన్నాడు నీల్. ముందు నువ్వు లోపలికొచ్చి కూర్చో, టీ ఇస్తాను. ఇవాళ అమ్మాళ్ళున్నారు, మరో రోజు వెళ్దాం.
ఆఫీస్ నుంచి తిన్నగా ఇటే వస్తున్నావా అంది లోపలికి దారి తీస్తూ. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే నీల్ హఠాత్తుగా ఎన్ని రోజులుంటారు వాళ్ళు అని అడిగాడు. నాకు మాత్రం ఏం తెలుసు, ఎందుకు ప్రశ్నించింది. అప్పటి వరకు నేను ఎలా ఉండగలనా అని నీల్ చిన్నపిల్లాడిలా మొండికెత్తినట్లు అన్నాడు. వైపు ఓసారి చూసి నీల్కు దగ్గరగా జరిగి, మరి నేనెలా ఉండాలి, అది మాత్రం నీకు అవసరం లేదా అంది. నీల్ అలకనిండిన కళ్ళతో చూస్తూ కూర్చుండిపోయాడు. లోపల ఉన్న అనసూయమ్మ ఉత్సాహం ఆపుకోలేక కట్టెను తొలగించి చూస్తూ, సుష్మా టీ పంపించమంటావా అనేసి వెంటనే లోపలికి వచ్చేసింది. ఆవిడ్ని చూసి నీల్ 2 చేతులతో నమస్కారం పెట్టేశాడు. ఆ భంగిమ చూసి సుష్మకి నవ్వు ఆగలేదు. నీల్ నమస్కారాన్ని అందుకున్న అనసూయమ్మ ఉబ్బి తబ్బిబ్బయింది. కాసేపు ఏమీ మాట్లాడలేకపోయింది. అమ్మా, వీళ్ళ సొంతూరు కూడా విజయవాడ దగ్గరే. కృష్ణమ్మ పినికి బాగా పరిచయస్తుడు. సుష్మ నీల్ని తల్లికి ఎలా పరిచయం చేయాలో అర్థం కాలేదు. తల్లి ముఖం నిండా నవ్వుతూ, అలాగా, కూర్చోనాయనా, నిలబడ్డావే అంది. తరువాత ఆమె గొప్ప హోదా నిండిన స్వరంతో, రతి ఒక టీ పట్రా అని ఆజ్ఞాపించింది. నీల్ సోఫాలో తనకు అత్యంత ప్రియమైన మూలను కూర్చున్నాడు. ఏం పని చేస్తున్నావు బాబు అడిగింది తల్లి. ఆయన బిజినెస్ చేస్తారమ్మా. సుష్మ వెంటనే జవాబు చెప్పింది. వెంటనే తల్లికి ఈ విధమైన పరిచయాలు నచ్చవన్న సంగతి గుర్తుకొచ్చింది. తల్లి నిస్సంకోచంగా నీల్ కుటుంబ సంగతులు, అతని వృత్తి, జీతం, అన్ని వివరాలు అడిగి తెలుసుకుంది. ఆఖర్న నీకు సంబంధాలు వస్తున్నాయనుకుంటా అంది. వస్తున్నాయి అన్నాడు నీల్. మరి పెళ్ళెప్పుడు చేసుకుందాం అనుకుంటున్నావు? అందమైన అమ్మాయి కావాలి కదా అందావిడ. రెండవ మాట విన్న తరువాత నీల్ సుష్మ వైపు చూస్తూ చిరునవ్వు నవ్వాడు. సుష్మ కంగారు పడిపోయింది. హఠాత్తుగా తనను ఆవరించుకున్న సిగ్గుబారి నుంచి రక్షించుకో చూస్తూ సుష్మ, అయినా అవన్నీ నీకెందుకమ్మా, వాళ్ళ అక్క మొన్న వచ్చినప్పుడు ఆయన పెళ్లి చాలా త్వరలోనే అయిపోతుంది అని చెప్పి వెళ్ళింది అంది. తల్లి చిన్నగా నిట్టూర్చింది. ఎందుకు కాదు, మంచి మగపిల్లలు అలా ఉండిపోతారా, ఉన్నా ఉండనిస్తారా అని వెంటనే ఏదో గుర్తుకొచ్చిందానిలా నిరుపమని గదిలోకి పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకుంది. నిరుపమ జంకుతూ వచ్చి తల్లి పక్కన కూర్చుంది. నీల్ తనని చూడడానికి వచ్చిన అబ్బాయి అనుకుని అప్పుడప్పుడు దొంగచాటుగా నీల్ వైపు చూస్తోంది నిరుపమ. సుష్మ ఇవన్నీ గమనిస్తూనే ఉంది. నిరుపమ తనకన్నా అందంగా ఉంటున్న సంగతి గుర్తుకొచ్చి సుష్మకి ఒకలాంటి దిగులు ఆవరించుకుంది. పైగా మంచి వయసులో యవ్వనంలో ఉంది. ఎన్ని అందమైన కళలున్నాయో నీరు కనురెప్పల కింద. ఆ క్షణంలో అందరిలో ఉండి కూడా సుష్మ ఒంటరిదైపోయింది. మరి నీల్? సుష్మ కళ్ళు విశాలం చేసుకుని నీల్ వైపు చూసింది. విశాలమైన నుదురు, అమాయకమైన ముఖం, సోఫా మీద సున్నితంగా ఆనుకుని ఉన్న చేతులు అన్నీ ఆమె దృష్టిలోకి వచ్చాయి. అతనికి కొంచెం దూరంలో కూర్చుని ఉన్న తల్లి, చెల్లి, తమ్ముడు ముగ్గురు పిశాచాల్లా కనిపించారు. నీల్ సుష్మనే గమనిస్తున్నాడు. సుష్మ నవ్వే ప్రయత్నం చేయబోయింది. ఇంతలో నీల్ లేచి నిలబడుతూ, నాకు సెలవిప్పించండి, సుష్మ కూడా కాలేజీ నుంచి అలసిపోయి వచ్చుంటుంది అన్నాడు. నీల్ వెళ్ళిపోయాడు. తన శరీరంలో శక్తిని అంతటినీ పోగొట్టుకున్న దానిలా సుష్మ అక్కడే నేల మీద కూర్చుంది. షాల్ తీసి కాళ్ల మీద కప్పుకుంది. సుష్మ కళ్ళ ముందు అలిగిన నీల్ ముఖం, అల్లరి చేసే కళ్ళు కనిపించసాగాయి. తను కనిపించగానే నీల్ ముఖం విద్యుత్ దీపంలా ఒక్కసారిగా వెలిగిపోతుంది. చాలా అలసిపోయినట్టున్నావు తల్లి, పద మంచం మీద పడుకుందు గాని. ప్రేమనంతటినీ సుష్మ మీద ఒలకబోస్తూ అంది అనసూయమ్మ. సుష్మ లేచి వెళ్ళి మంచం మీద పడుకుండిపోయింది. చాలాసేపటి తర్వాత తల్లి మళ్ళీ వచ్చింది. నిద్రపోయావా అడిగింది తల్లి. లేదు, రగ్గుని గుండెల మీదకు లాక్కుంటూ అంది సుష్మ. ఎంతసేపటి నుంచే ప్రయత్నిస్తున్నా నిద్ర రావడం లేదు. ఒక క్షణం కునుకు పట్టినా నీరు ముఖబింబాలు గజిబిజిగా కనిపించి మెలకు వచ్చేస్తుంది. మళ్ళీ తల్లి వచ్చిన సంగతి తెలుసుకుందామని కూర్చోమ్మా అంది కాస్త పక్కకి జరుగుతూ. అనసూయమ్మ మంచం మీద కూర్చుంది. ఏమిటి అంది తల్లి వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ. రేపు వాళ్ళు వస్తున్నారు, ఏర్పాట్లన్నీ ఎలా అవుతాయా అని ఆలోచిస్తున్నాను తల్లి చింతాక్రాంతమైన స్వరంతో అంది. అన్ని ఏర్పాట్లు సవ్యంగా అవుతాయి, నువ్వేమీ కంగారు పడకు. వాళ్ళు రేపు సాయంత్రం కదా వస్తారు, ఈలోగా నేను అన్నీ చేయించేస్తాను సుష్మ తల్లికి వివరించింది. అమ్మాయి నచ్చకపోవడం అంటూ ఉండదు, తల్లి స్వాగతంలో అనుకుంది. ఒక క్షణం ఆగి మళ్ళీ అంది అనసూయమ్మ. వాళ్ళకు అమ్మాయి నచ్చితే ఇచ్చిపుచ్చుకోవడాలు అవి ఉంటాయి, డబ్బేర్పాటు కూడా చేస్తే మంచిది. పెళ్ళి ఫిబ్రవరిలోగా నేను జరిపించేస్తాను. సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దామమ్మా, ఇంక నువ్వు వెళ్ళి పడుకో అంది సుష్మ.
సుష్మ స్వరంలో ధ్వనించిన విశ్వాసాన్ని గమనించి, నువ్వు లేకపోతే నేను పిచ్చిదాన్ని అయిపోవలసి వస్తుంది తల్లి అన్నది అనసూయమ్మ. సుష్మ చీకట్లో నవ్వి, నేనేం పారిపోవడం లేదుగా, ఇంకెందుకు కంగారు పడతావు అంది. అనసూయమ్మ కాసేపు మౌనంగా ఉండిపోయి మళ్ళీ అంది, సుష్మ, నీకు తెలిసే ఉంటుంది, అయినా చెప్తున్నాను. సత్యనారాయణ గారు అమ్మాయి రేణు గురించి నలుగురు 4 రకాలుగా అనుకుంటూ నవ్వుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టేసుకున్నాడు. రేణు ఉద్యోగం చేస్తుందని కొంతకాలం వరకు అందరికీ చెప్పారు. తర్వాత తెలిసింది ఆ పిల్ల ఎవరితోనో. తల్లి ఓ క్షణం తడబడి మళ్ళీ సర్దుకుని పూర్తి చేసింది. స్నేహం కుదిరిందట. అతని దగ్గర నుంచి డబ్బులు తెచ్చి ఇంట్లో ఇచ్చేస్తుంది. అలాగా? సుష్మ స్వరం నిరుత్సాహంగా ధ్వనించింది. రేణు బాబాయి తెలుసుకుని మండిపడ్డాడు. సత్యనారాయణ గారు విని మౌనంగా ఉండిపోయాడు. అంతకన్నా ఏం చేయగలడు? లీడరీ పూర్తిగా పడిపోయింది. కుటుంబం గడిచే మార్గం లేదు. సుష్మకి ఆ సంభాషణ విసుగనిపించింది. ఓ పక్కకి ఒత్తిగిలుతూ, రేపు డబ్బు సంగతి గుర్తు చెయ్యి, లేకపోతే బ్యాంకు నుంచి డ్రా చేయటం మర్చిపోతాను అంది తల్లితో. తెల్లవారుగానే ఇంట్లో హడావిడి మొదలైంది. రత్తి, హాస్టల్లోని మరో పని మనిషి ఇల్లు శుభ్రం చేసి రకరకాల వంటకాలు చేయడంలో నిమగ్నమైపోయారు. తల్లి దగ్గరుండి అన్నీ చేయించేస్తుంది. వంట కార్యక్రమం ముగిసిన తర్వాత నిరుపమకు ఏ చీర సింగారించాలి అన్న చర్చ ప్రారంభించింది తల్లి. సుష్మ ఆలోచించి ఏదో చెప్పబోయేటంతలో చప్రాసి వచ్చాడు. స్టూడెంట్ తాలూకు తల్లిదండ్రులు తన కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పాడు చప్రాసి. సుష్మ వాళ్లతో మాట్లాడి రావడానికి వెంటనే బయలుదేరింది. ప్రతి చిన్న విషయానికి ఇలా తర్జన భర్జనలు చేసే తల్లి అలవాటు సుష్మకు నచ్చదు. ఉదయం నుంచి ఇంట్లో ఏర్పాట్లు, కాలేజీ పనులు చేసి తలనొప్పిగా ఉంది. దానికి తగ్గట్టు తల్లి మాటలు తలనొప్పిని పరాకాష్ఠకు చేర్చాయి. స్టూడెంట్ తల్లిదండ్రులతో మాట్లాడి ఇంటికొచ్చేసరికి నిరుపమ చీర కట్టుకుని తయారై ఉంది. చెల్లెలు కట్టిన చీర చూడగానే సుష్మ మనసు కొట్టుకుపోయింది. అది నీల్ కొనిచ్చిన చీర, తనకు ఎంతో ప్రియమైన చీర. దాన్ని నిరుపమ ఒంటి మీద చూడలేకపోతుంది. అమ్మా, నీరుకి ఈ చీర ఎవరిచ్చారు? ఉండబట్టలేక అడిగేసింది సుష్మ. నేనే ఇచ్చాను. ఏమైంది? ప్రశ్నించింది అనసూయమ్మ. టీ వలకపోస్తే పాడైపోతుంది. ఏమనాలో తోచకాల అనేసింది సుష్మ. అనసూయమ్మ నుదురు చిట్లించుకుంది. నీ చిలిదేనా, లేకపోతే పరాయిదా? తీవ్రంగా అందావిడ. తన వాళ్ళు పరాయి వాళ్ళన్న భేదం ఎందుకు? నేను సాధారణమైన సంగతి చెప్తున్నాను. బీరువాలో బోలుడని చీరలుండగా అదే దొరికిందా నీకు? చిరాకుని అణుచుకుంటూ అంది సుష్మ. మరొకరి ఒంటి మీద తనకి నీళ్ళు తెచ్చిన చీర చూడడం భరించరానిదిగా ఉంది. హవ్వా, అయితే ఏమైందే? పాడైపోయినప్పుడు లాగేసుకుందుగాన్లే నిర్లక్ష్యంగా అంది అనసూయమ్మ. సుష్మ కోపాన్ని అణగదొక్కుని ఆ రోజల్లా అలాగే ఉంది. ఆ కోపంలో మామూలు చీర కట్టుకుంది. తల కూడా సరిగ్గా దువ్వుకోలేదు. తల్లి బతిమాలింది కానీ ఆమె మొండిపట్టు వదల్లేదు. ఇదేం బుద్ధి నీకు? అన్ని రోజుల్లో దజ్జా, పండగనాడు పస్తు అన్నట్టు. ఆ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? ఓ మంచి చీర కట్టుకుందామనన్నా ఆలోచన లేదు నీకు అంది అనసూయమ్మ. ఆపమ్మ, వాళ్ళు వస్తున్నది నన్ను చూడ్డానికి కాదు, సుష్మ తీవ్రంగా అంది. అనసూయమ్మ రొసరొసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది. తిన్నగా వంట చేస్తున్న రత్తి దగ్గరకు చేరింది. గొంతు కాస్త తగ్గించి, ఏం రత్తి, మీ అమ్మగారు రోజు ఇలాగే ఉంటుందా ఈజ్రోమంటూ అని అడిగింది. రత్తికి సుష్మ కోపం దేనికో అర్థమైంది. ఆమెకు సుష్మని చూస్తే జాలేసింది. అనసూయమ్మ ధోరణి రత్తికి కూడా నచ్చలేదు. లేదమ్మా, మంచి మంచి బట్టలు కట్టుకుంటారు, బొమ్మలా అలంకరించుకుంటారు. ఈ మధ్య నీల్బాబు చాలా చీరలు తెచ్చిచ్చారు. నోరుజారి అనేశాక గట్టిగా నాలుక కరుచుకుంది రత్తి. అది సరే, నీల్బాబు ఎవరు అని అడిగింది అనసూయమ్మ చీరలు కూడా వదిలేసి. అనసూయమ్మ ప్రశ్న విని రత్తి కంగారు పడిపోయింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. నిన్న వచ్చారు కదా ఆయనే అంది తల వంచుకుని. తరచూ వస్తూ ఉంటాడా? మళ్ళీ ఆరా తీసింది ఆవిడ. రత్తి జవాబు చెప్పలేదు. విననట్లుగా ఉండిపోయింది. నిన్నే రోజు వస్తుంటాడా? అనసూయమ్మ రెట్టించి అడిగింది. లేదు, ఎప్పుడన్నా వచ్చి సంగతులు తెలుసుకుని వెళ్తూ ఉంటారు అనేసి ఎలాగో ఆమె దృష్టి నుంచి తప్పించుకో చూసింది. పనున్నట్లు పెరట్లోకి వెళ్ళిపోయింది. అనసూయమ్మ రత్తిని మరేమీ అడగలేదు. అప్పటి కూరుకుంది. ఆ సాయంత్రం సహాయం చేయడానికి మీనాక్షి, మిసెస్ ధర్ వచ్చారు. అప్పటి వరకు సుష్మ మీద కోపంతో ఉడికిపోతున్న అనసూయమ్మ సుష్మ సహాధ్యాయులు వచ్చి చేస్తున్న సహాయ కార్యక్రమాలు చూసి ప్రశాంతంగా మారిపోయింది. మిసెస్ ధర్ స్వయంగా నిరుపమను తయారు చేసింది. సాయంత్రం కాగానే పెళ్లివారు వచ్చారు.
మీనాక్షి వారిని ఆహ్వానించి కూర్చోపెట్టింది. మిసెస్ ధర్ నిరుపమని వాళ్ల ముందు కూర్చోపెట్టడమే కాక వాళ్లతో పెళ్లి కబుర్లు, లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవడాల గురించి మాట్లాడసాగింది. ఒక క్రమబద్ధంగా అందంగా అలంకరించి ఉన్న సుష్మ బంగ్లా, నౌకర్లు, చప్రాసీలు, లజ్జాభరితమైన ముగ్ధ మనోహరంగా ఉన్న నిరుపమ ముఖం చూసి వచ్చిన వారు విపరీతంగా ప్రభావితులయ్యారు. కానీ నీరు కంగారు పడుతూ కూర్చుంది. పెళ్లివాళ్లు వరుసగా వేస్తున్న ప్రశ్నల పరంపర ఆ కంగారుని మరింత పెంచింది. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. తల్లి కళ్లతోనే కూతుర్ని గద్దించింది. సుష్మ, మీనాక్షి టీ కప్పులు ట్రేలో పెట్టుకుని వచ్చారు. అనసూయమ్మ నా పెద్ద కూతురు సుష్మని గర్వంగా పరిచయం చేసింది. ఈ బంగళ, ఈ సంపద అంతా తనదే. తల్లి మాటలు విని అలసిపోయిన నవ్వొకటి నవ్వి ఊరుకుంది సుష్మ. ఈ సంపద ఎంత గొప్పదో అంతే భయంకరమైంది. టీ అందరికీ ఇస్తూ ఆలోచించింది సుష్మ. తన తల్లి, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కలిసి తనకు చిన్న చిన్న సుఖాలు కూడా దక్కకుండా చేస్తున్నారు. చలికాలపు ఈ అందమైన సాయంకాలం, గది నిండా పువ్వుల పరిమళం, అది నీళ్ళు ఉండవలసిన స్థలం. వీళ్ళిక్కడ ఉంటే ఎవరికి ప్రయోజనం? సుష్మ ఒక కప్పులో టీ నింపి నీరు చేతికి అందించింది. వణుకుతున్న చేతులతో నిరుపమ కప్పు అందుకోబోయింది, కానీ కప్పు జారిపోయింది. టీ మొత్తం చీర మీద ఒలికిపోయింది. చీరని చూసి సుష్మ మనసు గిలగిల్లాడింది. కళ్ళు నీళ్లు తిరిగినంత పనయింది. కప్పు, సాసరు కింద పడి ముక్కలైపోయాయి. నీరు గాభరాగా తడిసిన చీరను పట్టుకుని లేచి నిలబడింది. తల్లి నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది. మిసెస్ ధర్ నీరుని గదిలోంచి అవతలకు తీసుకువెళ్ళిపోయింది. నిరుపమ లోపలికి వెళ్ళిపోయాక నవ్వలేక నవ్వే విఫల ప్రయత్నం చేసింది అనసూయమ్మ. అమ్మాయికి కొంచెం సిగ్గు ఎక్కువ, పెద్దవాళ్ల ముందు కూర్చోవడానికి కంగారు పడుతుంది అంది సంజాయిషి ఇస్తున్నట్టుగా. గది నిండా సంకోచం నిండిన నిశ్శబ్దం అలుముకుంది. అనసూయమ్మ మనసు ఏదో భయానికి లోనైంది. పెళ్లి చూపులకి వచ్చిన వారి మౌనం చూస్తే ఏదో అనుమానం వేసింది ఆవిడికి. భోజనాలు ముగించుకు వెళ్తున్న అతిథుల్ని మీరు ఏమి నిశ్చయించుకున్నారు అని అడిగింది ఆమె. పెళ్లి కొడుకు తల్లి దర్పంగా రేపు కబురు చేస్తాం అంది. అనసూయమ్మ విహ్వలమైపోతూ వాళ్ళ ముఖముద్రల్ని బట్టి భావాలను అంచనా వేసే ప్రయత్నం చేసింది, కానీ వాళ్ళు చాలా గంభీరంగా, గుంభనంగా ఉన్నారు. ఎవ్వరూ పెదవి విప్పలేదు. అనసూయమ్మ చిన్నగా నవ్వుతూ నీరు లాంటి పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు అంది. అందంతో పాటు స్మార్ట్నెస్ కూడా ఉండాలి. పెళ్లి కొడుకు వదిన ధడాలను అనేసింది. అనసూయమ్మ ముఖం డేలా పడిపోయింది. ఆవిడ మాటలు వినేసరికి నిరాశ పడిపోయింది. పెళ్లి చూపులకు వచ్చిన వారు వెళ్ళిపోయారు. వాళ్ళని సుష్మ, అనసూయమ్మ గేటు వరకు వచ్చి సాగనంపారు. మిసెస్ ధర్, మీనాక్షి కూడా చెప్పేసి వెళ్ళిపోయారు. పనివాళ్లు ఎక్కడివక్కడ సర్దేశారు. అంతా సద్దుమణిగింది. కూతురు వాళ్లకు నచ్చలేదేమోనన్న నిరాశ సుష్మ మీద కోపంగా మారింది. అప్పటి నుంచి కొతకొతా ఉడుకుతోంది ఆమె మనసు. దీనికంతటికీ సుష్మ ప్రవర్తనే కారణంగా కనిపించింది ఆవిడికి. అందరూ వెళ్ళగానే సుష్మ మీద విరుచుకుపడింది. నువ్వు చీర దగ్గర నానా హంగామా చేసి నీరు మూడంతా పాడు చేశావు. వాళ్ళు నిన్ను చూసి ఏమనుకుంటారు? చెవులకి చేతులకి కూడా ఏమీ వేసుకోలేదు, బోసిగా ఉన్నాయి. చౌకబారు చీర కట్టుకుని కూర్చున్నావు. నీ హోదా కూడా చూపించుండవలసింది. ఇలాంటి సందర్భాల్లో అందరూ అరువు తెచ్చుకుని మరీ తొడుక్కుంటారు. కానీ నువ్వు మూర్ఖంగా ఉన్నవాటిని కూడా వేసుకోకుండా కూర్చున్నావు. ఇలా చేసి ఎవరిని ఉద్ధరించుదామని, ఎవరిని సాధిద్దామని ఆవేశంగా అనేసింది అనసూయమ్మ. తల్లి మాటలతో ఉదయం నుంచి అణిచిపెట్టుకున్న కోపం చివ్వున పొంగింది సుష్మకు. ఆవేశం ఆగలేదు. నువ్వు నాకు ప్రపంచంలో ఉన్న అందాలన్నీ కొనిపెట్టావు, ఇక నేను తొడుక్కోలేదు. నువ్వు ధరించావు, మెళ్ళో ఇంతలావు సంఖ్యల. వాళ్ళు చూసి ఆనందించుంటారు చాలు అంది సుష్మ. చివరికి వచ్చేసరికి దుఃఖం తన్నుకొచ్చింది. గొంతు రుద్ధమైంది. కళ్ళ నిండుగా నీళ్లు కమ్ముకుని 2 పెద్ద పెద్ద నీటి బొట్లు చెంపల మీదుగా జారి ఒళ్ళోపడి ఇంకిపోయాయి. ఇదంతా నేను ఏనాడో చేసుకున్న కర్మ. నుదురు కొట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనసూయమ్మ. పెళ్లి చూపుల రోజు జరిగిన వాదన ప్రభావం ఇంకా వదలలేదు. అనసూయమ్మ 2 రోజులుగా ఉదాసీనంగా ఓ మూలన ముడుచుకుని ఉండిపోయింది. నిరుపమ, సుష్మ ఆమె నుంచి తప్పించుకుని తిరగసాగారు. తల్లికి నిరుపమ అందం మీద చాలా నమ్మకం ఉంది. కేవలం ఇచ్చిపుచ్చుకోవడాల దగ్గర ఇద్దరికీ కుదరలేదు. దాన్ని భరించలేకుండా ఉందామె. సుష్మ హాస్టల్ తాలూకా పుస్తకాలు చూస్తూ కూర్చుని ఉంది. తల్లి లేచొచ్చి సుష్మ దగ్గర కూర్చుంది. నేను నీ దగ్గర ఎన్నాళ్ల నుంచో నీరు పెళ్లి గురించి మొత్తుకుంటున్నాను. నువ్వు ఎప్పుడూ ఆ సంగతి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవాళ నా దగ్గర 10,000 ఉంటే నీరు పెళ్లి నిమిషాల మీద జరిపించేసి ఉండేదాన్ని అంది. సుష్మ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా తన పని తాను చేసుకుంటుంది.
సుష్మ మాట్లాడకుండా తన పనిలో నిమగ్నమైపోయి ఉండడం చూసి పెద్ద నిట్టూర్పు విడుస్తూ మళ్ళీ అందామె. భగవంతుడా, ఈ ఆడపిల్లల్ని గట్టెక్కించే దారేదీ లేదా? ఎలాంటి శనిఘడియల్లో పుట్టుకొచ్చారో వీళ్ళు. సుష్మ పుస్తకం పేజీ తిప్పుతూ, నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఏమిటి ప్రయోజనం? చెప్పాను కదా, సమయం వచ్చినప్పుడు నీరు పెళ్లి దానంతట అదే అయిపోతుంది. ఇవాళ కాకుంటే రేపు. కుంగుతో కళ్ళు తుడుచుకుంటూ అనసూయమ్మ మళ్ళీ అందుకుంది. నీకంటే అన్నీ ఉన్నాయి, ఉద్యోగం, బంగళా, హోదా. కానీ వాళ్ళిద్దరూ ఓ ఇంటి వాళ్ళే సుఖంగా జీవితాలు గడుపుతుంటే నా దుఃఖం తీరుతుంది. సుష్మ గొంతు అంతటా ఒకేసారి చేదు నిండిపోయింది. గుండెల్లోంచి బాధ తన్నుకొచ్చింది. కోపం పొంగింది. ఇప్పుడు పడరాని కష్టాలు ఎవరు పడిపోతున్నారని? పస్తులు ఉండడం లేదు, చింకిపాతలు కట్టుకోవడం లేదు. నేను అవివాహితగా ఎలాగో మిగిలిపోవలసిందే. నేను అలా ఉండిపోయినంత మాత్రాన కొంపలేమీ అంటుకుపోవు. కానీ వాళ్ళిద్దరినీ అలా ఉంచను అంది సుష్మ ఆవేశంగా. తల్లి స్వరం మళ్ళీ రుద్ధమైంది. ఆవిడ కళ్ళు మళ్ళీ చెరువులయ్యాయి. కొంగుతో కళ్ళు తుడుస్తూ ముక్కు ఎగబీలుస్తూ, అంటే నీ గురించి నేను ఆలోచించడం లేదనేగా నువ్వనేది? నువ్వు మాత్రం నా కూతురివి కాదా? నీకన్నీ ఉన్నాయి, వాళ్ళకేమీ లేదు. అదే నా బాధ. నా బాధ నీతో కాక ఎవరితో చెప్పుకోవాలి అంది దీర్ఘాలు తీస్తూ. తల్లి వైపు సూటిగా చూసి, ఒక్కసారి నీ అంతరంగంలోకి చూడు. నా గురించి ఏనాడైనా ఆలోచించావో నువ్వు? నేను హాయిగా ఉన్నా చూసి ఓర్చుకోలేవు. నువ్వు నీరు పెళ్లి కాయపరుచు. నేను బట్టలు, నగలు, సామాన్లు అన్నీ ఇచ్చేస్తాను. అదే కదా నువ్వు కోరుకునేది అంది సుష్మ కఠినంగా. నీకు ఏడుస్తూ అంది తల్లి. అనవే అను. నీకు ఏమైనా అనే అధికారం ఉంది. నీ తల్లి తండ్రి అసమర్థులుగా మిగిలిపోయాం. నీకోసం ఏదీ చేయలేకపోయాం. సుష్మ ఖిన్నురాలై అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళడానికి తయారవడానికి లోపలికి వెళ్ళింది. తను చాలా కఠినంగా మాట్లాడి తల్లిని బాధ పెట్టాను అనుకుంది. తను వివసత్వంలో ఉంది, ఇంకేం చేస్తుంది? తమ ఇద్దరి మధ్య పరస్పరం ప్రేమలేక కాదు. సుష్మకి ఊబిలోకి దిగబడిపోతున్నట్లు అనిపించింది. బయటపడదామని చూస్తుంది, కానీ రోజు రోజుకి మరీ లోపలికి వెళ్ళిపోతుంది. సుష్మ అలా ఆలోచనలతో లోపల కాలిపోతూ అలంకరణ ప్రారంభించింది. అవతల కాలేజీకి టైం అయిపోతుంది. చకచక కుప్పు సరిచేసుకుని పిన్నులు గుచ్చబోయింది. తొందరలో ఒక పిన్ను చేతిలో గుచ్చుకుంది. ఆ ఆత్మహింసతో సుష్మకు ఒక రకమైన స్వాంతన లభించింది. అప్పుడే కర్టెన్ తొలగించుకుని నిరుపమ లోపలికి తొంగి చూసింది. అక్క, రత్తి భోజనం చేయకుండా నిన్ను బయటకు వెళ్ళొద్దు అని చెప్పమంది. కర్టెన్ పట్టుకుని నిలబడి తనకేసి అమాయకంగా చూస్తున్న చెల్లెల్ని చూసి సుష్మ కరిగిపోయింది. ఆమె హృదయంలో అంతవరకు ఉన్న ద్వేషం పోయి మమకారం నిండిపోయింది. నీరుని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుందామనిపించింది. పిచ్చిపిల్ల, నువ్వెందుకు భయపడతావు? నీ భవిష్యత్తు గురించి పూర్తి బాధ్యత నేను స్వీకరిస్తాను. నీ జీవితాన్ని స్వర్గంగా తీర్చిదిద్దుతాను, దిగులు పడకు అని చెప్పాలనిపించింది సుష్మకి. సుష్మ మరోవైపుకు తిరిగి హ్యాండ్ బ్యాగ్ సర్దుకుంటూ, నీరు, నువ్వు వెళ్ళి భోజనం రెడీ చేయమన్నానని చెప్పు, నేను ఇప్పుడే వస్తాను అంది. అక్క ప్రసన్నంగా మాట్లాడడం చూసి నిరుపమ తేలికగా ఊపిరి పీల్చింది. గత 2 రోజులుగా నిరుపమ, వినయ్ బిక్కుబిక్కుమంటూ గడిపారు. అటు తల్లి, ఇటు అక్కయ్య ఇద్దరు ఉదాసీనంగా మౌనంగా ఉండిపోవడంతో వాళ్లకు ఏం చేయాలో తోచింది కాదు. నెమ్మదిగా అక్క దగ్గరకు వచ్చి, అక్క, సాయంత్రం సినిమాకు వెళ్దామా అంది. హైదరాబాద్ నగరం తిరిగి చూడాలని మహా కోరికగా ఉంది నిరుపమకి, వినయ్కి. సుష్మ ఓసారి చెల్లెలి మొహంలోకి చూసి, సరే అలాగే వెళ్దాం, సాయంత్రం తయారై ఉండండి అంది. ఆదరాబాద్రగా భోజనం చేసి కాలేజీకి వెళ్ళిపోయింది. సాయంత్రం సుష్మ కాలేజీ నుంచి వచ్చేసరికి అనసూయమ్మ కొంచెం ప్రశాంతంగానే కూర్చుని కనిపించింది. నిరుపమ, వినయ్ తయారయ్యి రెడీగా ఉన్నారు. సుష్మని సినిమాలంటే తలనొప్పి అయినా వాళ్ళిద్దరి కోసం వెళ్ళక తప్పలేదు. తను గబగబా బట్టలు మార్చుకుని తయారవసాగింది. బట్టలు మార్చుకుని బయటకు వచ్చిన సుష్మ తల్లిని అడిగింది, సినిమాకు వస్తావా అని. నాకు ఓపిక లేదులే, మీరు వెళ్ళిరండి అనేసింది ఆవిడ. సుష్మ నిరుపమని, వినయ్ని తీసుకుని సినిమాకి బయలుదేరింది. కాలేజీకి కాస్త దగ్గరలో ఉన్న సినిమా హాల్కు తీసుకువెళ్ళింది. ఏదో కొత్త సినిమా, వెళ్ళి సినిమా హాల్లో కూర్చుందన్న మాటే గాని కథ బుర్రకెక్కడం లేదు. సినిమాలో హీరో గుండా కన్నా అన్యాయంగా హీరోయిన్ ఏడ్పించేస్తున్నాడు. అంతా భరించి కసిరి కొట్టి తిట్టిన హీరోయిన్ ఓ డ్యూయట్ పాటతో హీరోని అల్లేసుకుని నువ్వే నా ప్రాణం అనేసింది. నిరుపమ, వినయ్ సినిమాలో లీనమైపోయారు. హీరో ఫైటింగ్తో సినిమా పూర్తవగానే ఏదో కొండంత భారం నెత్తిమీద నుంచి దిగిపోయినట్లుగా తేలికగా నిట్టూచింది సుష్మ. ఆటోలో పడి ఇల్లు చేరేసరికి ఒంట్లో శక్తి అంతా హరించుకుపోయినట్లు అనిపించింది. సోఫాలో కూలబడిపోయింది ఇంటికి రాగానే సుష్మ. అప్పుడే వచ్చిన సుష్మతో అనసూయమ్మ, నువ్వు వెళ్ళిన కాసేపటికి మిసెస్ ధర్ర వచ్చింది, కాసేపు కూర్చుని వెళ్ళింది అని చెప్పింది.
అలాగా అనేసి ఊరుకుంది సుష్మ. కొద్ది క్షణాలు ఆలోచించిన మీదట అసలు విషయం ఎత్తుకుందావిడ. దాన్ని గురించి గత 2 రోజులుగా ఆలోచిస్తూనే ఉందావిడ. కూతురు దగ్గర ఈ ప్రసక్తి ఎలా తేవాలా అని చూస్తుంది. ఆ రోజు నీ కోసం వచ్చిన అబ్బాయితో నీరు పెళ్లి జరిగే అవకాశం ఉంటుందా? సుష్మ మొహంలో వస్తున్న మార్పుల్ని గమనిస్తూ అందామె. ఇంకా అబ్బాయి పెళ్లి నిశ్చయం కాలేదు కదా? తల్లి మాటలు సమ్మెటపోటుల్లా తగిలాయి సుష్మకి. నాకేం తెలుసమ్మా అంది. నువ్వు అడిగి చూడు అంది అనసూయమ్మ. నేనెలా అడగగలను? గొంతులో ఏదో అడ్డుపడ్డట్లయింది సుష్మకి. సుష్మ బాధని అణుచుకుంటూ, నీల్, నా చెల్లెలినట పెళ్లి చేసుకుంటావా? తన గుండెల్లో ప్రతిష్ఠించుకుని ఉన్న నీల్ని అడిగింది సుష్మ మనసులోనే. అవును, నువ్వెలా అడుగుతావు అని ఆలోచించి, కృష్ణమ్మకి దగ్గర వాళ్ళు అన్నావుగా, తనకి ఉత్తరం రాస్తానులే, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడమని అంది అనసూయమ్మ. సుష్మ మౌనంగా ఉండిపోయింది. అనసూయమ్మ అప్పటికప్పుడు కూర్చుని కాగితమో కలమో తీసుకుని కృష్ణమ్మ పేర ఉత్తరం రాసింది. కాగితం కవర్లో ఉంచి అతికిస్తూ ఆమె రత్తిని కేకేసింది. సుష్మ పక్కనే ఉన్న పత్రిక చేతిలోకి తీసుకుంది. దాన్ని తిరగేస్తుందన్న మాటే గాని ఒక్క ముక్క కూడా చదివే స్థితిలో లేదు. రత్తి గదిలోకి వచ్చింది. ఉత్తరం పోస్ట్ చేయమని రత్తికిస్తూ ఉండగా సుష్మ హఠాత్తుగా ముందుకొచ్చింది. నాకివ్వు, రేపొద్దుటే పోస్టులో పంపిస్తాను అని తల్లి చేతిలోంచి ఉత్తరం అందుకుని తన పర్సులో పెట్టుకుంది. మర్నాడు ఆఫీసుకు వెళ్ళాక అనేకసార్లు ఆ ఉత్తరాన్ని అటూ ఇటూ తిప్పి చూసింది. వెంటనే దాన్ని ముక్కలు ముక్కలుగా చించి కిటికీలోంచి బయటకు విసిరేసింది. అప్పుడు గానీ ఆమె మనసు శాంతించలేదు.